మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు, నాయందు సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండండి. భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసము మరియు జ్వలించే ప్రేమ మీకున్నట్లయితే ఈ ప్రపంచంలో సంభవించే ఏ పరిణామమైనా సరే మిమ్మల్ని ప్రభావితం చేయలేదు. కష్టము మిమ్మల్ని బాధించదు. ప్రశంస మిమ్మల్ని తాకలేదు. మీరు ఆనందంతో పొంగిపోరు. అటువంటి విశ్వాసము మరియు ప్రేమ మిమ్మల్ని ఊహా ప్రపంచానికి అతీతంగా ఎదిగేలా చేస్తాయి. భగవంతుడొక్కడే యథార్థమని మీరు అర్థం చేసుకునేలా దోహదపడతాయి. భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసించండి. అతడు మీ కష్టాలన్నింటినీ పరిష్కరిస్తాడు. విశ్వాసంతో సర్వము ఆయనకే విడిచిపెట్టండి. అప్పుడు సర్వస్వము ఆయనే చూసుకుంటాడు. భగవంతుణ్ణి నిజాయితీతో ప్రేమించండి. అప్పుడు ఆయన తనకు తానుగా మీకు వెల్లడించుకుంటాడు. ఇటువంటి ప్రేమకు సంప్రదాయములతోనూ మరియు బాహ్య ప్రదర్శనలతోనూ పనిలేదు. మీ హృదయం ఎలా ప్రేమించాలి అంటే ఆ విషయం మీ మనస్సుకు సైతం తెలియకూడదు. నాయందు మీకున్న విశ్వాసాన్ని ఏదీ కదిలించకుండా ఉండగలిగితే అప్పుడు మీ బంధనాలన్నీ రాలిపోతాయి. మీరు ఎగరడానికి ఒకసారి మీ రెక్కలు విప్పినప్పుడు హంసలాగా మీరు సూటిగానే ఎగరాలి. దారిలో ఎన్ని ఆకర్షణలు మిమ్మల్ని ప్రలోభపెట్టినా సరే ఒక పిచ్చుకలాగా ఒక చెట్టు నుండి మరొక చెట్టు మీదకు గెంతకూడదు అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా.